హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు జావా క్లాస్. మన లాస్ట్ క్లాస్లో కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, వాటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అండ్ జావాలో మనం ఏం యూజ్ చేస్తామో చూసాం కదా. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన జేవిఎం అంటే ఏంటో చూద్దాం. అసలు జేవిఎం అంటే ఏంటి, జేవిఎం ఎందుకు మనం డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో చూస్తాం అనమాట. వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. అండ్ జేవిఎం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, జేవిఎం అంటే ఒక సాఫ్ట్వేర్ అనమాట. జావాని రన్ చేయడానికి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటంటే జేవిఎం అనమాట. అసలు ఫస్ట్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, మన సాఫ్ట్వేర్ని ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి? ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డౌన్లోడ్ చేసుకునే ముందు మన సాఫ్ట్వేర్ని ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రన్ చేయాలంటే మనం ఒక సాఫ్ట్వేర్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ ఉంది. సి ప్రోగ్రామ్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ మీరు టర్బో సిని డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ తర్వాత మీరు అందులో కోడింగ్ అనేది చేస్తారనమాట. సో ఈ సాఫ్ట్వేర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, సాఫ్ట్వేర్ అంటే సింపుల్గా చెప్పాలంటే అదొక ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక ఏటీఎం మిషన్ ఉందనుకోండి. ఆ ఏటీఎం మిషన్ అనేది ఒక హార్డ్వేర్ కాంపోనెంట్. బట్ మన కార్డ్ యాక్సెస్ చేయాలన్నా, అకౌంట్ యాక్సెస్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా దాని లోపల ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు కార్డు పెట్టారనుకోండి, అది మీరు మీ పిన్ ఎంటర్ చేస్తారు. మీ పిన్ ఎంటర్ చేసేది ఆ హార్డ్వేర్కి తెలియదు. దాని లోపల ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో మీరు పిన్ ఎంటర్ చేయాలని, అది కరెక్ట్ పిన్నా రాంగ్ పిన్ అనేది దాని లోపల ఉండే సాఫ్ట్వేర్ అనేది చెప్పిద్ది. సో అలాగే మనం ఏదైతే ప్రోగ్రామ్ మన ఫర్ ఎగ్జాంపుల్గా ల్యాప్టాప్ ఉందండి. ఈ ల్యాప్టాప్లో మనం లెటర్స్ టైప్ చేస్తున్నాం కదా కీబోర్డ్లో. బట్ దాని వెనకాల యాస్కీ వాల్యూ అనేది ఏంటి, ఒక సాఫ్ట్వేర్ లాగా. సో మనం ఏదైతే ఒక ప్రోగ్రామ్ రాస్తున్నామో ల్యాప్టాప్లో రాస్తున్నాము, ల్యాప్టాప్లోని సిస్టంలో రాస్తున్నాం. బట్ ఎందులో రాస్తున్నాం, అది దాని వెనకాల ఎవరుండి రన్ చేస్తున్నారు, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దాన్ని ఒక సాఫ్ట్వేర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. సో మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి. ఇక్కడ మనం జావాని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ని జేవిఎం అంటాం, అంటే జావా వర్చువల్ మెషిన్. అసలు జావా వర్చువల్ మెషిన్ అంటే ఏంటంటే అదొక ఒక వర్చువల్ మిషన్ అనమాట. అంటే అది రియల్ కంప్యూటర్ కాదు. ఏంటి అంటే ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ రావచ్చు, ఈ రియల్ కంప్యూటర్ ఏంటి, వర్చువల్ మిషన్ ఏంటి, ఇదేదో మ్యాజిక్ లా ఉందని. అంటే ఇట్స్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక మిర్రర్ ఉందనుకోండి, మీరు మీ ఫేస్ని మిర్రర్లో చూసుకుంటున్నారు. అంటే మీ ఇమేజ్ అనేది ఆ మిర్రర్లో కనిపిస్తుంది. బట్ యాక్చువల్గా అది మీరు కాదు. మీరేంటి, ఒక ఫిజికల్గా మీరు ఒక ప్లేస్లో ఉన్నారు. మీరు మిర్రర్లో చూసుకున్నప్పుడు ఇమేజ్ ఆ మిర్రర్ మీద ఉంది. అంటే అంటే మీ ఇమేజ్ తప్ప అది యాక్చువల్గా ఒక ఒక అది యాక్చువల్గా ఒక పర్సన్ అయితే కాదు కదా. అలాగే జేవిఎం కూడా ఒక యాక్చువల్ కంప్యూటర్ అనేది కాదనమాట. అది ఒక వర్చువల్ మిషన్. అంటే మనం జావాని రన్ చేయడానికి ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో అది వర్చువల్ మిషన్లో ఉంటుంది అనమాట. అంటే మనం రన్ చేయడానికి ఆ వర్చువల్ మిషన్లో కావాల్సిన సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. అంటే అదొక వర్చువల్ మిషన్. జావా వర్చువల్ మిషన్నే మనం జేవిఎం అంటాం అనమాట. సో ఇది జావా వర్చువల్ మిషన్ గురించి. అండ్ జేవిఎంలో మనకి ఏముంటాయంటే జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ ఒకటి ఉంటుంది అండ్ ఇంటర్ప్రిటర్ ఒకటి ఉంటుంది అనమాట. ఈ రెండు జేవిఎంలో ఉండడం వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. మనకి లైక్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అవ్వచ్చు, అండ్ ఫాస్ట్గా ప్రోగ్రామ్ రన్ అవ్వడం కానీ, ఇదంతా కూడా ఇవి రెండే చూసుకుంటాయి అనమాట. ఈ జేవిఎంలో మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసి ఈ ఇంటర్ప్రిటర్ అండ్ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఈ ఇంటర్ప్రిటర్ అండ్ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ కాకుండా కంపైలర్ కూడా యూజ్ అవుతుంది అనమాట. మనకి జావా ప్రోగ్రామ్ రన్ చేయాలంటే మనకి కంపైలర్ కూడా యూజ్ అవుతుంది. ఇదేంటో మనం నెక్స్ట్ చూద్దాం. జేవిఎం అనేది ఏమేమి కాన్సెప్ట్స్ని రిఫర్ చేసింది అంటే జావా వర్చువల్ మిషన్ కాన్సెప్ట్స్ని రిఫర్ చేసింది అండ్ బైట్ కోడ్ ఇంటర్ప్రిటర్ అనమాట. ఈ బైట్ కోడ్ ఇంటర్ప్రిటర్ కాన్సెప్ట్స్ని కూడా రిఫర్ చేసింది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్స్లోకి అయితే ఫస్ట్ అడ్వాంటేజెస్ అనమాట. ఈ జావా వర్చువల్ మిషన్ అంటే ఏంటో తెలిసింది కదా. అంటే ఇది ఒక సాఫ్ట్వేర్. జావాని రన్ చేయడానికి మనం ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకున్నాం, అదే జావా వర్చువల్ మిషన్. జావా వర్చువల్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ అది ఒక రియల్ కంప్యూటర్ కాదు. బట్ అదేంటంటే లైక్ మన ఇమేజ్ ఎలాగైతే మిర్రర్లో కనిపిస్తుందో అలాగా మెషిన్కి ఆల్టర్నేటివ్ అనమాట. అది ఆల్టర్నేటివ్ లాగా. అండ్ ఇది జావా వర్చువల్ మిషన్ గురించి. అండ్ దీని అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ కంపైలర్ కాంప్లెక్సిటీని డిక్రీజ్ చేసేది. మన సీలో చూసుకున్నట్లయితే మనకి కంపైలర్ ఒక్కటే ఉంటుంది అనమాట. అంటే అది
ఏం చేస్తుంది, కోడ్ మొత్తాన్ని కూడా ఒకేసారి చదివి అందులో ఏమైతే ఎర్రర్స్ ఉన్నాయో ఆ ఎర్రర్స్ అన్నిటిని కూడా ఫైండ్ అవుట్ చేసి లాస్ట్కి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ అలా జస్ట్ అదేంటి, సి అనేది మనకి కంప్యూటర్కి దగ్గరగా ఉండే లాంగ్వేజ్ అనమాట. అంటే లైక్ ఈజీగా మిషన్ కోడ్లోకి కన్వర్ట్ అయిపోయింది. లో లెవెల్ లాంగ్వేజ్, యాక్చువల్గా లో లెవెల్ కూడా కాదు, మీడియం లెవెల్ లాంగ్వేజ్ అనమాట సి అనేది. ఆ మీడియం లెవెల్ లాంగ్వేజ్ అనేది ఈ మెషిన్ లెవెల్ కోడ్గా ఈజీగా కన్వర్ట్ అయిపోయింది కాబట్టి సో మనకి అక్కడ కంపైలర్ ఒక్కటే సరిపోయింది అనమాట. కానీ జావా అనేది హై లెవెల్ లాంగ్వేజ్. సో మనకి ఇక్కడ కంపైలర్ కావాలి అండ్ ఇంటర్ప్రిటర్ కూడా కావాలి. ఇక్కడ మనం ఇంటర్ప్రిటర్ని కూడా యూస్ చేసుకోవడం వల్ల రీకంప్యూటేషన్ అనేది అవాయిడ్ చేస్తున్నాం. మన లాస్ట్ వీడియోలో చూసుకున్నాం కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, వాటి డిఫరెన్సెస్లో చూసుకున్నట్లయితే మనకి రీకంప్యూటేషన్ని అవాయిడ్ చేస్తుంది అనమాట. ఇంటర్ప్రిటర్ అనేది మనకి రీకంప్యూటేషన్ని అవాయిడ్ చేసింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జావా చూసుకున్నట్లయితే మనకి జావా అనేది హై లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి ఫస్ట్ ఆ హై లెవెల్ లాంగ్వేజ్ని మనం బైట్ కోడ్గా కన్వర్ట్ చేసి ఆ తర్వాత ఆ బైట్ కోడ్ని మిషన్ లెవెల్ కోడ్గా కన్వర్ట్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు కంపైలర్ అనేది సిలో చూసుకున్నట్లయితే డైరెక్ట్గా మీడియం లెవెల్లో ఉన్నదాన్ని మిషన్ లెవెల్లోకి కన్వర్ట్ చేసేది అనమాట, మధ్యలో బైట్ కోడ్గా కన్వర్ట్ చేయదు. బట్ ఇక్కడ ఏంటంటే 2 స్టెప్స్ జరుగుతున్నాయి. అంటే ఇక్కడ మళ్ళీ రీకంప్యూటేషన్ చేయాల్సి వస్తుంది. అంటే 2 టైమ్స్ కంపైలర్ అనేది కంపైల్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇలా 2 టైమ్స్ కంపైల్ చేయడం వల్ల దాన్ని మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాన్ని అవుట్పుట్ ఇవ్వడానికి చాలా టైం పట్టింది. సో అందుకని చెప్పేసి మనకి ఇక్కడ ఇంటర్ప్రిటర్ కూడా ఉండడం వల్ల, అంటే ఆ ఇంటర్ప్రిటర్ ఎందులో ఉంటుంది, మనకి జేవిఎంలోనే కదా ఉండేది. సో అందుకని మనం ఇక్కడ జేవిఎం యూజ్ చేసుకోవడం వల్ల కంపైలర్ యొక్క కాంప్లెక్సిటీని డిక్రీజ్ చేసింది అనమాట. ఇది ఇక్కడ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకి జేవిఎంలో ఇంటర్ప్రిటర్ ఉంటుంది, జస్ట్ ఇన్ టైం కంపైలర్ ఉంటుంది. సో దాని వల్లనే మెయిన్గా ఇంటర్ప్రిటర్ ఉండడం వల్లనే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అవుతుంది జావా అనేది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే మనం ఒక విండోస్, ఇప్పుడు ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోండి, నా ల్యాప్టాప్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది అండ్ నా ఫ్రెండ్ ల్యాప్టాప్లో లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది అనుకోండి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా నా ఆపరేటింగ్ సిస్టంలో ఒకలాగా, అంటే నా ఆపరేటింగ్ సిస్టమ్కి తగ్గట్టు వర్క్ అయ్యిద్ది ఆ ప్రోగ్రామ్ అనేది, మెషిన్ కోడ్గా నా ఆపరేటింగ్ సిస్టమ్కి తగ్గట్టు కన్వర్ట్ అయ్యిద్ది అనమాట. అంటే మా ఫ్రెండ్ ఉంది అనుకోండి, తన దాంట్లో తన ఆపరేటింగ్ సిస్టమ్కి తగ్గట్లు ఆ మెషిన్ కోడ్ లాగా కన్వర్ట్ అయ్యిద్ది ప్రోగ్రామ్ అనేది. బట్ ఇక్కడ మనం ఇంటర్ప్రిటర్ని యూజ్ చేసుకోవడం వల్ల ఆ కోడ్ అనేది మెషిన్ లెవెల్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది కదా. ఆ కోడ్ అనేది మనకి ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా, అంటే విండోస్లో అవ్వచ్చు, లినక్స్లో అవ్వచ్చు, ఎందులోనైనా రన్ చేసుకోవచ్చు అనమాట మనం. ఇక్కడ మనకి పాయింట్ ఏంటంటే బైట్ కోడ్ని రన్ చేసేది ఏంటి, జేవిఎం కదా. అంటే ఇప్పుడు కంపైలర్ అనేది బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. బట్ వచ్చిన బైట్ కోడ్ని మెషిన్ లెవెల్ కోడ్గా ఎవరు కన్వర్ట్ చేస్తున్నారు, జేవిఎం అనేది కన్వర్ట్ చేస్తుంది. సో ఈ జేవిఎంని మనం ఏదైతే ఆపరేటింగ్ సిస్టంలో డౌన్లోడ్ చేసుకుంటామో అప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ కోడ్నైనా కూడా మనం రన్ చేయొచ్చు కదా. అంటే పర్టికులర్గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్కి నేను ఎగ్జిక్యూట్ చేస్తా, ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్కి వేరేలాగా ఎగ్జిక్యూట్ చేస్తా అని ఏం లేదనమాట, కామన్గా ఉంటుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే ఇప్పుడు మీరు ఒక ఇంగ్లీష్ మూవీ చూస్తున్నారు అనుకోండి అండ్ మీరు సబ్ టైటిల్స్ని మీరు తెలుగులో పెట్టుకుంటే ఎలా వస్తుంది, తెలుగులో సబ్ టైటిల్స్ వస్తాయి. హిందీలో చూసే వాళ్ళకి ఎలా వస్తాయి, హిందీలో సబ్ టైటిల్స్ వస్తాయి. మరాఠీలో చూసే వాళ్ళకి మరాఠీలో సబ్ టైటిల్స్ వస్తాయి. బట్ అక్కడ మూవీ అనేది ఒకటే, బట్ మీకు డిఫరెంట్ లాంగ్వేజెస్లో అది మీకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ప్రోగ్రామ్ అంతా ఒకటే, బయట కోడ్గా కన్వర్ట్ చేసేదాకా ఒకటే, కానీ మిషన్ లెవెల్ కోడ్గా కన్వర్ట్ చేసేటప్పుడు జేవిఎం అనేది ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి తగ్గట్టు ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి కన్వర్ట్ చేసేది అనమాట. ఇది ఇక్కడ ఇంటర్ప్రిటర్. సో అందుకని ఇది ఇక్కడ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయింది ఇంటర్ప్రిటర్ యూజ్ చేసుకోవడం వల్ల జేవిఎంలో. నెక్స్ట్ జేవిఎం అనేది సెక్యూరిటీని ప్రొవైడ్ చేసేది అనమాట. ఎలాగంటే ఇప్పుడు మన జావా ప్రోగ్రామ్స్ రాసామనుకోండి, మన దాంట్లోండి వేరే వాళ్ళు మన దాంట్లోండి ప్రోగ్రామ్ తీసుకోవచ్చు, సిస్టమ్ డ్యామేజ్ చేయొచ్చు, వైరస్ రావచ్చు, ఫైల్స్ డిలీషన్ అవ్వచ్చు. వీటన్నిటిని కూడా ఈ జేవిఎం ఉండడం వల్ల మిడిల్లో మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఒక గార్డ్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ గాను ప్రోగ్రామ్కి మధ్య ఒక గార్డ్ లాగా వర్క్ చేసి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మీరు మీ క్లాస్లో ఎలాగైనా ఉంటారండి అండ్ లైక్ మీరు అటు ఇటు తిరుగుతారు, మీ బెంచ్లో కూర్చుంటారు, మీ ఫ్రెండ్ బెంచ్లో కూర్చుంటారు, క్లాస్కి వస్తారు వెళ్తారు. బట్ మీరు ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మే ఐ కమిన్ సార్ అంటారు, అంటే మీరు పర్మిషన్ తీసుకుంటారు. లైక్ ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలా ఉంటారు. అలాగే మన ఈ జేవిఎం కూడా
పర్మిషన్స్ ఇవ్వదనమాట. ఒకవేళ ఏదైనా వైరస్ రావాలన్నా కూడా దీని పర్మిషన్ తీసుకుని కావాలి. సో కానీ అది అలౌ చేయదు కదా, వైరస్ అని తెలిసినప్పుడు జేవిఎం అనేది అలౌ చేయదు కదా, మధ్యలో గాడ్ లాగా వర్క్ చేసేది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క కోడ్ అయినా కూడా మనం జేవిఎంలో రన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే జైథాన్ అనమాట, పైథాన్కి జేవిఎం లాగా వర్క్ అయింది. ఇవి మనకి అడ్వాంటేజెస్ అనమాట. ఫస్ట్ కంపైలర్ కాంప్లెక్సిటీని డిక్రీజ్ చేసిద్ది ఇంటర్ప్రిటర్ అండ్ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీని ప్రొవైడ్ చేసిద్ది. అంటే లైక్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి జావా ప్రోగ్రామ్కి మధ్యలో గార్డ్ లాగా జేవిఎం అనేది ఉంటుంది అనమాట. మన ఫైల్స్ని సెక్యూర్ చేసిద్ది, వైరస్ రాకుండా చూసిద్ది, సిస్టమ్ని డ్యామేజ్ చేయకుండా చూసిద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయ్యిద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ లాంగ్వేజ్ అయినా కూడా మనం ఈ జేవిఎంలో రన్ చేసుకోవచ్చు. ఇది అడ్వాంటేజెస్. మన నెక్స్ట్ టాపిక్ వచ్చి అసలు వర్క్ ఫ్లో ఎలా జరుగుతుందని చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో చూద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఫుడ్ డెలివరీ సిస్టమ్ చూసుకుందాం. ఫుడ్ డెలివరీ సిస్టమ్ అంటే ఇప్పుడు ఒక జావా సోర్స్ కోడ్ ఉందనుకోండి. ఆ సోర్స్ కోడ్ ఒక ఆర్డర్ అనుకోండి. నేను ఒక ఆర్డర్ ఇచ్చా, లైక్ నాకు ఒక పిజ్జా కావాలని చెప్పేసి నేను ఒక ఆర్డర్ ఇచ్చా, అది జావా సోర్స్ కోడ్ అనుకోండి. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ ఆర్డర్ ఎక్కడికి వెళ్ళిద్ది, ఏదైతే రెస్టారెంట్ ఉందో ఆ రెస్టారెంట్కి ఆర్డర్ వెళ్ళిద్ది అనమాట. అంటే ఏంటి, ఈ సోర్స్ కోడ్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేయాలని కంపైలర్కి మెసేజ్ వెళ్ళిద్ది. ఇప్పుడు ఎలాగైతే రెస్టారెంట్లో షెఫ్కి ఇట్లా ఆర్డర్ వచ్చిందని మెసేజ్ వచ్చిందో, అలాగే ఈ సోర్స్ కోడ్ని డాట్ క్లాస్ ఫైల్గా కన్వర్ట్ చేయాలి అని చెప్పేసి మెసేజ్ వచ్చింది అనమాట. అక్కడ కంపైలర్ అనేది అక్కడ దాకా బయట కోడ్గా కన్వర్ట్ చేసేస్తుంది. ఇక్కడతో కంపైలర్ పని అయిపోయింది అనమాట. కంపైలర్ పని అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్డర్ ఈ షెఫ్ ఎవరైతే ఉన్నారో వచ్చిన ఆర్డర్ని రెడీ చేస్తాడు. రెడీ చేసి డెలివరీ బాయ్కి ఇస్తాడు డెలివరీ చేయమని. ఇక్కడ ఏంటి, ఇక్కడ జేవిఎం వర్క్ అవుద్ది అనమాట. ఇక్కడ జేవిఎంలో ఇంటర్ప్రిటర్ జస్ట్ ఇన్ టైం కంపైల్ రెండు ఉంటాయి. ఈ జేవిఎంలో ఇంటర్ప్రిటర్ ఏం చేసిద్ది, వచ్చిన కోడ్ని బయట కోడ్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా వస్తుంది అనమాట. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా వచ్చి అండ్ ఎక్కడైతే రిపీటెడ్గా లైక్ ఇప్పుడు లూప్స్ ఉన్నాయి, లూప్స్ నువ్వు వన్ టైం రన్ చేయవు కదా, నువ్వు ఫైవ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలనుకుంటే 5 నెంబర్ ఆఫ్ టైమ్స్, 10 నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలనుకుంటే 10 నెంబర్ ఆఫ్ టైమ్స్, అన్ని టైమ్స్ రిపీటెడ్గా లూప్ అనేది కంటిన్యూ అవ్వాలి. అంటే ఏంటి, ఇక్కడ ఒక డేటా అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ రిపీటెడ్గా ఏదైతే వచ్చిందో, ఎగ్జిక్యూట్ చేయాల్సినవి రిపీటెడ్గా ఏదైతే వచ్చిందో దీనిని జస్ట్ ఇన్ టైం కంపైలర్కి పంపించింది అనమాట ఇంటర్ప్రిటర్ అనేది. ఆ జస్ట్ ఇన్ టైం కంపైలర్ ఏం చేసిద్ది అంటే మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది అనమాట. అండ్ దానివల్ల మనకి యూజ్ ఏంటంటే ప్రాసెసింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది. నేను ఇందాక చెప్పా కదా, కంపైలర్ రీకంప్యూటేషన్ చేయకుండా ఇంటర్ప్రిటర్ ఎలాగైతే వర్క్ అవుతుందో, ఇక్కడ ఇంటర్ప్రిటర్ కూడా పదే పదే ఒకే లూప్ని అన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయకుండా లైక్ డేటా అనేది క్విక్గా రిట్రీవ్ చేసుకునేలాగా, క్విక్గా ఎగ్జిక్యూషన్ అయ్యేలాగా మనకి ఇక్కడ జస్ట్ ఇన్ టైం కంపైలర్ అనేది యూజ్ అయ్యిద్ది. ఎలాగైతే ఇప్పుడు డెలివరీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలాగైతే ఇప్పుడు డెలివరీ బాయ్ రూట్స్ చూసుకుంటున్నాడు, ఆ రూట్స్లో ఎలాగైతే తను షార్టెస్ట్ డిస్టెన్స్ ఏది అని ఎలాగైతే చూసుకుంటున్నాడో, అలాగే జస్ట్ ఇన్ టైం కంపైలర్ కూడా మ్యాక్సిమం వర్క్ని డిక్రీజ్ చేయడానికి చూసింది అనమాట. ఎలాగైతే జీపీఏ ఇప్పుడు మనకి రూట్స్ ఉంటాయి కదా, మనకి గూగుల్ మ్యాప్స్ ఏం చేసేది, మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎలాగైతే చూసిద్దో ఈజీగా ఎలాగ వర్క్ అవ్వాలని చెప్పేసి జస్ట్ ఇన్ టైం కంపైలర్ చూసిద్ది అనమాట. ఆ తర్వాత గార్బేజ్ కలెక్షన్, మనకి ఫుడ్ డెలివరీ అయిపోయిన తర్వాత ఫుడ్ తింటాం, లేకపోతే మనం ఏదైతే ప్యాక్ చేసింది ఏదైతే ఉంటుందో మొత్తం కవర్స్ ఎలాగైతే మనం డస్ట్బిన్లో వేస్తామో, అలాగే గార్బేజ్ కలెక్టర్ అనేది మెమరీని క్లీన్ చేసేసుకుంటుంది అనమాట. ఇది రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చి ఇంకా ఇంతే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ అండ్ ఐ హోప్ మీకు చాలా మంచి నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నా. జేవిఎం గురించి కంప్లీట్ నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నా. ఒక్కసారి కంక్లూజన్ చూద్దాము. కంక్లూజన్ ఏంటంటే జేవిఎం అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట, జావా ప్రోగ్రామ్స్ని రన్ చేయడానికి. అండ్ మనకి ఈ జేవిఎంలోనే మనకి ఇంటర్ప్రిటర్ ఉంటుంది, జస్ట్ ఇన్ టైం కంపైలర్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఇంటర్ప్రిటర్ కంపైలర్ ఎప్పుడైతే సోర్స్ కోడ్ని బయట కోడ్గా కన్వర్ట్ చేస్తుందో, ఆ తీసుకున్న బయట కోడ్ని ఇక్కడ ఇంటర్ప్రిటర్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసేది అనమాట. ఆ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసిన దాంట్లో ఏదైతే రిపీటెడ్గా లూప్స్ కానీ ఏవైతే రిపీటెడ్గా ఉన్న డేటా ఉంటుందో దానిని జస్ట్ ఇన్ టైం కంపైలర్ అనేది తీసుకొని ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని ఈజీ చేసింది. ఇది రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే జేవిఎం వల్ల మనకి
సెక్యూరిటీ ప్రొవైడ్ అవుతుంది, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అవుతుంది, అండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది, అండ్ రీకంప్యూటేషన్స్ని అవాయిడ్ చేస్తుంది. అండ్ ఇవంతా జేవిఎం యొక్క అడ్వాంటేజెస్ అనమాట. ఇది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ జేవిఎం. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం జేఆర్ఈ అండ్ జేడీకే ఏంటో చూద్దాము.